బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇక్కడ అడ్డొచ్చేసావు నువ్వు, నీకు కావాలని పెట్టలా. ఇందులోంచి పెట్టి ఎలా ఉంచేస్తే ఇక్కడ అక్కడ వంట చేయాలి. వంట చేయాలి కదా. అల్లికి కూర్చోండి. ఇక్కడ ఇచ్చేద్దాం ఇలాగా. ఏం చేస్తున్నావురా? లైవ్ పెడుతున్నా, యూట్యూబ్ లైవ్. దేనికి? గోడకా? గోడకే. ఏంటది గోడకి పెడితే ఎవరు చూస్తాడా? ఒకసారి ఒక్క 5 నిమిషాల్లో బాబాయ్ వెళ్ళి చూద్దాము ఎంతమంది చూస్తారో చూద్ది. కానీ మామూలుగా లైవ్ పెట్టులే అనుకో చూస్తూనే ఉంటారు. లైవ్ పెట్టి అనుకో చూస్తూ ఉంటారు. మరి ఏమో మతికని పోయిందా నీకు? ఊరుకో బాబాయ్, మొన్న వాడు ఎవడో ఉన్నాడు ఒకడు అలా రోడ్డు పెట్టి వదిలేడు. రోడ్డు పెట్టి వదిలేస్తే ఎవడరా రోడ్డు పెట్టాడని చెప్పేసి 3000 మంది చూస్తున్నారు. ఏంటి ఖాళీ రోడ్డు, అందులో ఏమీ లేదు. మూర్ఖులు కదా బాబాయ్, 3000 మంది. అంతెందుకు మన ట్రైన్ ఎక్కాను సెల్ని యూట్యూబ్ లైవ్ ఆన్ చేసి టాయిలెట్ కట్టేయాడు కిటికీకి. అది ట్రైన్ అలా పోతా ఉంది, చూసి వాళ్ళు కూడా అలా పోతా ఉన్నారు. సరిగ్గా ఇలాగ వెళ్ళి చూశాను, 4000 మంది. ట్రైన్ వైజాగ్ దాటి విజయనగరం వైపు వెళ్ళిపోతుంది. అసలు ఏంట్రా ఇది? నెట్టని ఇంత దారుణంగా ఉపయోగించుకుంటున్నారా? మొన్న కూడా ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ ఎక్కి కిటికీకి ఇలా అతికించేసాడు అంతే. జనాలు 5000 మంది చూస్తున్నారు. కాదురా, ఫ్లైట్ ఎక్కితే మరి ఆ కిటికీలు మూసేస్తారు కదరా. మూసేస్తారు, ఇటు తెరిచి పెట్టాడు. మేఘాలు అలా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. అది 5000 మంది చూసారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. అసలు దేనికి కూడా విలువ లేకుండా పోయింది. ఆ విలువని సక్రమైన మార్గంలో ఉపయోగించుకోవడం లేదు. ప్రపంచంలో లేని వింతలన్నీ, నాకు తెలియనివన్నీ నీ ద్వారాగా తెలుసుకుంటాను రా నేను. నన్నేమో పనికిరావో పనికి మళ్ళీ అని చెప్పి తిడతా ఉంటావు. నా వల్ల పనికి మళ్ళీ ఏంటి? నా వల్ల నువ్వు ప్రపంచాన్ని తెలుసుకో. ఇగో నీకు తెలిసిన ప్రపంచం వంటలో బాబాయ్ హోటల్ బోర్డు, ఆ పంచి, ఈ కండువ, ఇయ్యే, ఈ బొట్టు, ఈ రింగులేని శోభనం, ఇయ్యే తెలుసు నీకు. నాతో ఒక అడుగు అలా బయటకి వేసావు అనుకో అసలు ప్రపంచం తెలుస్తుంది నీకు. ఏ ప్రపంచం? అక్కడ ఏం కనపడదు. నువ్వు గోడకు పెట్టావు, ఆ గోడ పెడితే అందరూ చూసేస్తారా? కాదు, రైల్లో తాడేసి కట్టేసావా? 359 మంది. సిగ్గేస్తుందిరా బాబు నాకు. అది సిగ్గేత్తం ఏముంది? నువ్వు యూట్యూబ్ అంటే 360 అవుతారు. అరే ఆ టైప్ ఉంటది. ఇదే ట్రెండ్. ఆన్ చేసి పెట్టేడు అంతే. ఆన్ చేసి పెట్టే డబ్బులు వచ్చి అకౌంట్ లో పడిపోతుంటాయి. ఎందుకు వచ్చిన గొడవ కానీ? నీ ట్రెండ్ నువ్వు ఫాలో అవ్వు, నా ట్రెండ్ నువ్వు ఫాలో అవ్వు. నా ట్రెండ్ అంటే వంట, ఆ వంట నువ్వు ఫాలో అవ్వు. నువ్వు వంట చేయి చెప్తాను. ఈ లోపల గోడ దగ్గర వెళ్తా ఉంటది. వద్దురో రే. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే మలబారు మిరియాల మటన్ కూర. సామాన్ అందుకు అబ్బాయి, అదిగో అబ్బాయి చూసా, ఇదిగో మటన్. ఆ దాకా తీసుకో, పెట్టు, పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు మనం ఏంటి చేసేది ఏంటంటే మలబారు మిరియాల మటన్ కూర. ఇందులో మనం కొబ్బరి నూనె వాడతాం. ఎందుకలా? కేరళ స్టైల్. ఓహో, మలబార్ అంటే కేరళ కదా. కేరళ అంటే మలబారు. కొబ్బరి నూనె వేస్తాను. చిన్న ఉల్లిపాయలతో చేస్తాం. ఈ లోపల ఏం చేస్తామంటే ఈ మటన్లో ఉప్పు అబ్బాయి, ఇగో కారం వేస్తాను, ఇగో పసుపు పొడి వేసాను. బాగా కలిపేసి ఇప్పుడు అబ్బాయి ఇదిగో ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు వేస్తాను. చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయల వల్ల ఒక లాభం ఉంది. ఏంటిది? కొయ్యకలొద్దు, డైరెక్ట్గా వేసి దానిలో రుచి తేడా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు నువ్వు అన్నట్టు కొయ్యడం కుదరదు, కానీ వలాలి. వలడానికి టైం పడుతుంది, కానీ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం ఉప్పే, ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు,
ఇప్పుడు ఇంకో ఈ మటన్ కూడా వేసేస్తాను. వేసొచ్చా? ఉప్పు కారం కలిపాం కదా. కానీ మటన్ కదా చాలా ఎక్కువసేపు ఉడుతుంది. మినిమము 35 నిమిషాలు ఉడకాలి. తక్కువలో తక్కువ కొంచెం నీళ్ళు. మూతేసాయి. మంట చిన్న చేసి మూతాయి. ఫ్యాన్ ఫ్యాన్ పెట్టు. దీనికి మనం చిన్న మసాలా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి. పేస్టా దీనికా? ఆ పేస్ట్ కూడా చేసి అప్పుడు వేస్తే 35 నిమిషాలు మనకి ఇది చూడు. ధనియాలు వేసాను, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కొంచెం వాసన వచ్చేటట్టు వేపి ఇందులో వేసేసి వెళ్ళి పేస్ట్ లాంటి పొడి చేసి తీసుకురా. పొడి లాంటి పేస్ట్. మనకేమన్నా కొంచెం బాగా కలిసి వచ్చింది అనుకో, లైవ్లో పెట్టుకుందాం. నువ్వు చెరువు దగ్గరికి ఇలా పెట్టి చెరువుకి ఎట్టేవు అనుకో కెమెరా, సాయంత్రం దాకా వాళ్ళు చూస్తారు, సాయంత్రం డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు కష్టపడకలేదు కదా, మడత మంచి వేసుకుని పడుకోవచ్చు చెరువు గుట్టి పక్కన. పని చేద్దాం. 2 పని. ఒక నిమిషం ఇక్కడ కొంచెం గోడ అత్తమాట చూడలేకపోతుంది జనాలు. ఇట్టి పెడదాం కొంచెం. అది పెట్టి ఇప్పుడు ఇది కొంచెం డైవర్ట్ చేయాలన్నమాట జనాల్ని మైండ్. అప్పుడు 300 చూసి 600 మంది చూస్తారు. దేవుడు అనేవాడు ఉంటే నీ మైండ్ ఎలాగ ఎందుకు డైవర్ట్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదురా బాబు. ఏంటి 700 మంది చూస్తారా? అయ్యోయ్ రే అంటే అప్పుడు మధ్యలో కనిపించాలి. ఒకసారి చూద్దామా? ఓహో 750 మంది. కొంచెం మారుద్దాం అది దీన్ని. అమ్మలు చూస్తారు. సరే ఆ మూతి నువ్వు తీసుకొచ్చిన పేస్ట్ వేస్తున్నావు. బాగా కలుపు. పేస్ట్ వేయగానే ఆ సువాసన ఎలా ఉందో. మిరియాలు ఉన్నాయి కదా అందులో. ఒక 15 నిమిషాలు మూత వేసి ఉడకనిస్తే ఉంటుంది మరి మలబారు మిరియాల మటన్ కూర. నువ్వు ఆ సెల్ అలా పెట్టిన సందర్భంగా ఇంకో వంట చేస్తున్నావు. అంటే ఇక్కడికి రాకుండా ఇంత కష్టపడకుండా చేతులు కాలకుండా ఒకటి ఉంది. అదేంటంటే సెల్ ఒకటి కొనుక్కో, కెమెరా బాగా వచ్చింది. చెరువు కొట్టాను కదా, అక్కడ కొంచెం ఇబ్బంది కాబట్టి గోదావరి కొట్టుకెళ్ళిపో. మంచి సీనరీ ఒకటి చూసుకో. అలలో ఇలా వెళ్తుంటాయి కదా, ఆ బోటు దిగి ఇవన్నీ అక్కడ అలా పెట్టేవు అనుకో, బోల్డ్ మంది అసలు నువ్వు శుభ్రంగా కాలు మీద కాలు వేసుకుని అక్కడ పాక ఉంటుంది గోదావరి. ఆ పాకలో అలా పడుకున్నావు అనుకో, సూపర్. ఇంకా సాయంత్రం డబ్బులు పడిపోతాయి. ఒరే నాయనా, నన్ను ఇలా బతకని. నాకు తెలిసిన విద్య వంట చేయడం. ఈ వంట చేస్తూ నలుగురికి పెట్టి వాళ్ళందరూ ఆనందిస్తుంటే నేను ఆనందిస్తాను. నాకు ఇది చాలు, ఈ జన్మకి ఇది చాలు. బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే చికెన్ పరోటా ఫ్రై. నిజంగానే నువ్వు లైవ్ చేయక నీకు లైఫ్ ఉండట్లేదు బాబాయ్. ఈ ఫ్రైలు చేస్తున్నావు చూసావా, ఈ ఫ్రై దగ్గర నువ్వు ఫ్రై. ఉడకబెట్టిన చికెన్ ని ఇలా చిరిమేసి పెట్టాం. ఓకే, అదేమో పరోటాలో మనం చేసేది ఏంటి? చికెన్ పరోటా ఫ్రై. అది ఆ జిలేబీ మూగులు ఉంటుంది, తీసుకో.
చిదిమిన చికెన్ ఉంది కదా, దీంట్లో ఈ మసాలాలు వేసేద్దాం. మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి. ఉన్నావా లేదా అని. ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తాను, లైవ్లోకి ఏమి వెళ్ళలేదు. ధనియాల పొడి వేయి, ఉప్పు చెప్తామని పట్టుకుని కూర్చున్నాను చూడు. రేటు ఉంది కదా, దీంతో కలిపి చూడు. అందులో ఒక 3 గంటల నూనె, కోడిగుడ్డు గిలగొట్టాం. ఇప్పుడు మంట చిన్నది పెట్టే గంట అయింది. అబ్బాయి ఇప్పుడు ఎట్లా వేసి చికెన్ పొరాటా వేసాం కదా, అయినా సరే దీన్ని వేడి చేద్దాం. ఇదా చాలా సింపుల్, నేర్చేసుకోవచ్చు. అంటే మొత్తం సెట్ అంతేదా. ఏం తెలివి అసలునే. 2 ఒకటేసారి నేర్పించే చూడు. పై తిప్పి కింద తిప్పి కింద తిప్పి పైన తిప్పి మేలేసి వేలేసి కుదేసి మేదేసి ఆపేసావు కదా. ఇన్ని టాలెంట్ ఉన్నందుకు నీకు ఆస్కార్ ఇవ్వాలి బాబాయ్. మనకు ఆస్కారం ఎందుకు ఇలా బతకని. దా ఇక్కడ వీటిని చేతితో నలపాలి. ఇలా ఇలా నలుపు. ఓహ్ ఇలాగా. ఇలా పీసుల కింద తీసేయి. ఇప్పుడు కాస్త నూనె 3 గంటలు మళ్ళీ, ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేపాలి కదా.
ఉల్లిపాయలు వేస్తాను. ఇవి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిరిమిన చికెన్లో కారం పసుపు అన్నీ వేసాం కదా. మసాలాలు అది వేసేలా. టమాటా ముక్కలు వేస్తానా. ఇవన్నీ పీస్ చేసావు కదా. పరోటా ఏ కీలుగా కీలు. కొత్తిమీర వేస్తాం చూడు. నిమ్మకాయ పిండాలి. గుడ్డు వేస్తున్నాం. పోయి ఆపే అబ్బాయి, కలుపు బాగా. మూతి పోయి ఆఫ్ చేసావా? ఓకే, ఒకళ్ళే చూస్తున్నారండి. మలబారు మిరియాల మటన్ కూర. రాందో ఇంకా చూడలేదు, తినాలి. అదేలే, చూస్తేనే తెలుస్తుంది కదరా. అవును కదా, నీ వంట నిజంగానే. అలా ఎలా చేస్తావు కానీ ఈ టయానికి కట్టేయాలి, ఈ టయానికి ఉడికిపోద్ది అని చెప్పి మళ్ళీ తెలిసే బాబాయ్. ఆ ప్లేట్ తీసుకో. చికెన్ పరోటా ఫ్రై. కొంచెం కొత్తిమీర చల్లబాయ్. రెండు వంటలు రెడీ. మలబారు మిరియాల మటన్ కూర ఎలా తయారు చేసాం? మలబారు మిరియాల మటన్ కూర ఎలా తయారు చేసామంటే, మటన్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాకలో కొబ్బరి నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసి ఒకసారి కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న పేస్ట్ వేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మలబారు మిరియాల మటన్ కూర రెడీ. చికెన్ పరోటా ఫ్రై అది ఎలా తయారు చేసాం? చికెన్ పరోటా ఫ్రై ఎలా తయారు చేసామంటే, ముందుగా ఉడకబెట్టి చిదుముకున్న చికెన్ ముక్కల్లో మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకెళ్ళలో నూనె వేసి అందులో ఒక గుడ్డు వేసి ఆమ్లెట్ లాగా చేసి చిదుముకొని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో పరోటాని వేడి చేసి చిన్న చిన్న ముక్కలుగా చిదుముకొని ఇప్పుడు అదే మూకుల్లో కొంచెం నూనె వేసి ఆ నూనెలో ఉల్లిపాయలు వేసి అందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి టమాటా ముక్కలు, చిదుముకున్న పరోటా, కొత్తిమీర, నిమ్మరసం, మనం చిదుముకున్న గుడ్డు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లుకుంటే చికెన్ పరోటా ఫ్రై రెడీ. చికెన్ పరోటా ఫ్రై.
అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేస్తావేమో. వాళ్ళు అసలు మాట్లాడలేదు నిజంగానే. అంటే చికెన్ అలా మెత్తగా ఉడికింది, దాంట్లో కోడిగుడ్డు వేసాం, అది అలా మెత్తగా ఉంది. పరోటా కొంచెం గట్టిగా అనుకున్నాను, పరోటా కూడా మెత్తగా ఉంది. అలాగే అన్ని కలిపి ఆరోగ్యవంతం చేసాం. నిజంగా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ అవసరం అది తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవాలి. ఇది బాగుంటది, ఆరోగ్యం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మలబారు మిరియాల మటన్ కూర. ఇందులో చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. మామూలుగా మటన్ అంటే చాలాసేపు ఉడికించాలి కాబట్టి మనం కూడా ఉడికించాము. సో ఆ ఉడికించడం తగ్గట్టుగానే చూడు ఎంత మెత్తగా ఉడికింది. కొబ్బరి నూనె వేసి ఉండవు కదా, అది టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. దీంట్లో ఒకసారి చూద్దాం అండి. అద్భుతం అద్భుతం కలిపితే మహా అద్భుతం. రెండు కూడా కాంబినేషన్ లో చాలా బాగున్నాయి. మటన్ ఉందనుకో, ఇది చేసుకుని దాంట్లో చికెన్ లో నంచుకుని తినొచ్చు మన పరోటాలో. అదిరిపోయింది, సూపర్. ఇందాక నుంచి నాకు తెల్ల కనపడుతుంది బాబాయ్ మొబైల్. ఎక్కడ లైవ్ పెట్టాను, ఎక్కడ మర్చిపోయినా లైవ్ పెట్టి గుర్తు రావట్లేదు. నేనే లైవ్ పెట్టాను. నువ్వు లైవ్ పెట్టావా? అంటే నువ్వు లైవ్ పెట్టావంటే నా లైన్ లోకి వచ్చావంటే నీకు లైఫ్ వచ్చేసినట్టే, అప్డేట్ అయ్యో. ఓకే ఓకే, ఎక్కడ పెట్టావు అందుకనే? మన ఊరు చెరువు గట్టు, చెరువు దగ్గర. అయ్యో బాబు, ఆ సీనరీ, ఆ గాలి, ఆహ్లాదం, ఆనందం, అద్భుతం, ఆమోగం అన్ని అదిరిపోతాయి. ఆపు, చెరువు గట్టు మీద కాదు, చెరువులో ఆ పాములు, ఆ చేపలు, ఆ పీతలు ఇవన్నీ అంటుకుంటాయి. ఓకే ఓకే, చెరువు లోపల, చెరువు లోపల రా. వాటర్ ప్రూఫ్ కూడా కదా మొబైల్. ఏం చేయాలి ఇప్పుడు? ఏముందిరా, వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో. అయిందా? బాగా